వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన నూతన రెవెన్యూ ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై తెలంగాణ తహసీల్దార్లు సంఘం టీజీటీఏ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీటీఏ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా బిల్లుపై చర్చించి రైతులు పట్టాదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి రైతుల కష్ట నష్టాలు తెలిసిన రైతు బిడ్డ కాబట్టి ప్రజాపాలన ప్రజారంజకమైన పాలన చేయాలనే ఉద్దేశంతో రైతుల క్షేమం కోసం రెవెన్యూ చట్టం 2024 అనే చట్టం ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రెవెన్యూ చట్టం 2024 అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ధరణి అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా రూపొందించినటువంటి ఒక ధరణి మోడల్ను తీసుకొచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో ప్రతి ఒక్కరిని విఆర్ఓస్ని పూర్తిగా విస్మరించి వాళ్ళ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి వారందరినీ కూడా వేరే శాఖలకు పంపించడం చాలా శోచనీయం, బాధాకరం. రైతు బిడ్డ ప్రజాపాలనే లక్ష్యంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా నాయకుడు లచ్చిరెడ్డి, అదేవిధంగా టీజీటీ అధ్యక్షులు పాక రమేష్, రాములు వీళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి సహాయ సూచనల ప్రకారము ఈరోజు రెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కొత్త రెవెన్యూ చట్టం ప్రకారము రెవెన్యూ ఉద్యోగులకు విచారణ చేసి రైతులకు న్యాయం చేసే విధంగా ఉన్నది. గతంలో ఏ విధంగా ఉండే అంటే రైతు భూమి మీద ఉన్నా లేకపోయినా కూడా స్లాట్ బుక్ చేసుకోగానే తహసీల్దార్ తంబు వేసే పద్ధతి ఉండే. దాని మూలంగా చాలామంది రైతులు నష్టపోయి అధికారం అనేటువంటిది ఒకటే దగ్గర కేంద్రీకృతమై ఉండి సామాన్యమైన రైతు కూడా తనకి న్యాయం జరగడానికి వీలు లేక కోర్టుల చుట్టూ సీసీఎల్ఏ ఆఫీస్కు చుట్టూ తిరిగవలసిన పరిస్థితి ఉన్నది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారంగా ఏ రైతు కన్నా అన్యాయం జరిగితే ఆర్టీఓ గారి దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల అప్లికేషన్స్ సాదా బైనామా ద్వారా ఉన్నాయి. ఆ సాదా బైనామా ద్వారా కూడా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రైతుల యొక్క సమస్యలు అనేది తీరుతాయని చాలా రెవెన్యూ ఉద్యోగులు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రైతు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మా సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సార్ ఎంతో శ్రమ కోర్చి 18 రాష్ట్రాల నుంచి అన్ని రెవెన్యూ చట్టాలు తీసుకొని మన రాష్ట్రానికి సరిపడేటువంటి భౌగోళిక పరిస్థితుల ప్రకారంగా రైతులకు ఏ విధమైనటువంటి చట్టం తీసుకొస్తే మేలు జరుగుతుందని అలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమంతా రుణపడి ఉన్నామని తెలియపరుస్తున్నాం. ఈ చర్చల్లో ముఖ్య అతిథులుగా తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ సంఘం డీసీఏ అధ్యక్షులు వి లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాములు, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి పాక రమేష్ పాల్గొన్నారు.